క్రైస్తవుడు తన మార్గమున వెళ్ళుచు కొద్దిగా ఎత్తైన చోటికి వచ్చెను. అది యాత్రికులు తమ ముందట ఏమి ఉండునో చూచునట్లు కట్టబడెను. కాబట్టి క్రైస్తవుడు దానినెక్కి తన ముందర చూడగా తన త్రోవను వెళ్ళుచున్న విశ్వాసి కనబడెను. అప్పుడు క్రైస్తవుడు, నిలువుము, నేను నీ సహవాసినవుదునని బిగ్గరగా పలికెను. ఆ మాట విని విశ్వాసి తిరిగి చూచినప్పుడు క్రైస్తవుడు, నేను నిన్ను కలుసుకొనుదాకా నిలువుమని మళ్ళీ బిగ్గరగా పిలిచెను. అందుకు విశ్వాసి, అది కూడదు, నేను జీవము కొరకు వెళ్ళుచున్నాను, రక్తాపరాధిని తరుమువాడు వెంబడి వచ్చుచున్నాడనెను. ఆ మాట వలన క్రైస్తవుడు కొంతవరకు బలపడి తన వల్లనైనంత వరకు త్వరపడి విశ్వాసిని కలుసుకొనుట మాత్రమే కాకుండా అతని దాటి ముందర పరిగెత్తెను. అలాగున వెనుకవాడు ముందటివాడాయెను. అప్పుడు క్రైస్తవుడు తన సహోదరుని మించి వెళ్ళినందున వ్యర్థముగా అతిశయపడి చిరునవ్వు నవ్వెను. అయితే అతడు తన అడుగులను జాగ్రత్తగా చూడకపోయినందున కాలు జారిపడి విశ్వాసి సహాయం చేయుటకు ఆ చోటుకు చేరు వరకు లేవలేకపోయెను. తరువాత వారిద్దరూ కలుసుకొని ఒకనియందు ఒకడు బహు ప్రేమ కలిగి యాత్రలో తమకు సంభవించిన సమస్త సంగతులను గూర్చి మధుర సంభాషణలు చేయుచుండిరి. మొదట క్రైస్తవుడు ఇట్లనెను. క్రైస్తవుడు, సహోదరుడవైన విశ్వాసి, నేను నిన్ను కొనినందువల్ల ఇంత రమ్యమైన దారిలో మనమిద్దరము సహవాసులమై నడుచుటకు దేవుడు మనకు తగిన హృదయములను కలుగజేసినందువల్ల నేను సంతోషించుచున్నానని పలికెను. విశ్వాసి, స్నేహితుడా, మన పట్టణము నుండి నీకు సహవాసము నాకు దొరుకునని తలంచితిని. మన పట్టణము నుండి నీ సహవాసము నాకు దొరుకునని తలంచితిని. అయితే నీవు నాకంటే ముందుగా బయలుదేరినందున ఇంతవరకు నేను ఒంటరిగా నడిచి రావలసి వచ్చెను. క్రైస్తవుడు, నేను యాత్ర చేయుటకు బయలుదేరిన తరువాత ఎంతకాలము నీవు నాశన పట్టణమందు ఉండిపోతివి? విశ్వాసి, శక్యమైనంత వరకు నేను అక్కడ ఉంటిని. ఏలననగా నీవు ఆ పట్టణంలో నుండి బయలుదేరిన వెంటనే మన పట్టణము ఆకాశం నుండి దిగివచ్చు అగ్నిచేత కాల్చబడి త్వరలో నిర్మూలం చేయబడిన సంగతి ప్రజలు తరచుగా చెప్పుకొనుచుండిరి. క్రైస్తవుడు, ఏమిటి, నీ పొరుగువారు అట్లు చెప్పుకొనుచుండిరా? విశ్వాసి, అవును, అంతటా అదే వదంతి. క్రైస్తవుడు, ఏమిటి ఇది ఆశ్చర్యము? నీవుగాక మరి ఎవరునూ రానున్న నాశనమును తప్పించుకొనవలనని బయలుదేరి రాలేదా? విశ్వాసి, అనేకులు దాని గూర్చి విస్తరించి మాట్లాడినప్పటికీ అలాగున కలుగునని వారు నమ్మిరని నాకు తోచలేదు. ఎందుకనగా ప్రసంగ ముమ్మరములో కొందరు వెర్రి ప్రయాణమని ఈ నీ యాత్రను గూర్చి ఎగతాళి చేసి మాటలాడుట వింటిని. అయితే మన పట్టణము అగ్ని గంధకముల చేత నశించిపోవునని అప్పుడు నేను నమ్మితిని. ఇప్పుడును అట్లే నమ్ముచున్నాను గనక నేను తప్పించుకొని వచ్చియున్నాను. క్రైస్తవుడు, మన పొరుగువాడైన మెత్తని వాని గూర్చి నీవు ఏ సంగతి అయినను వినలేదా? విశ్వాసి, అవును క్రైస్తవుడా, అతడు కుందు బురద గుంట వరకు నిన్ను వెంబడించినని వింటిని. అందులో అతడు పడ్డాడని కొందరు చెప్పిరి. అయితే తాను దానిలో పడిన సంగతి తెలియబడుట అతనికి ఇష్టము లేదు. అయినను అట్టి బురద అతనికి చాలా అంటుకొని ఉన్నది, దానికి సందేహము లేదు. క్రైస్తవుడు, మన పొరుగువారు అతని గూర్చి ఏమి చెప్పుకొనుచున్నారు? విశ్వాసి, అతడు తిరిగి వెళ్ళినప్పటి నుండి గనుల చేతనేమి నీచుల చేతనేమి సకల విధ జనుల చేత అపహసించబడెను. కొందరు ఎగతాళి చేసి అతని తిరస్కరించిరి. ఎవని యొద్దనైనను అతనికి పని దొరుకుట దుర్లభము. అతని స్థితి మునుపటి కంటే ఏడింతలు చెడ్డదిగా కనబడుచున్నది. క్రైస్తవుడు, అయితే అతడు విడిచిన మార్గమును వారు కూడా ఉపేక్షించుచున్నారు గదా. ఎందుచేత అతని మీద అంత విరోధముగా నున్నారు? విశ్వాసి, వాడు పనికిమాలిన తిరుగుబోతనియు తాను ఒప్పుకొనిన మతమునకు నిజమైన వాడు కాడనుచున్నారు. అతడు మార్గమును విడిచి తిరిగినందున దేవుడట్లు అతని శత్రువులు కూడా అతని తృణీకరించినట్లు చేసిరని నాకు తోచుచున్నది. క్రైస్తవుడు, నీవు బయలుదేరక ముందు ఎప్పుడైనను అతనితో సంభాషించితివా? విశ్వాసి, నేను ఒకసారి వీధిలో అతని కలుసుకొంటిని. అయితే అతడు తాను చేసిన దానికి సిగ్గుపడిన వాని వలె నన్ను చూడనట్టుగా దారి పక్కకు తొలగిపోయిన గనుక అతనితో మాట్లాడలేకపోతిని. క్రైస్తవుడు, అయ్యో, నేను మొదట బయలుదేరినప్పుడు ఆ మనుష్యుని గూర్చి నాకు మంచి నిరీక్షణ కలిగెను. అయితే మన పట్టణముతో కూడా అతడు నశించునని ఇప్పుడు నేను భయపడుచున్నాను. ఏలననగా కుక్క అది కక్కిన వాంతి
తట్టు తిరిగెను. కడుగుబడిన పంది బురదలో దొర్లుటకు తిరిగెనను సామెత చొప్పున అతనికి సంభవించెను. విశ్వాసి, అట్లే సంభవించునని నేనును భయపడుచున్నాను. అయితే జరగనున్నది జరగక మానదు. ఎవరు ఆటంకపరచగలరు? క్రైస్తవుడు, మంచిది విశ్వాసి, అతని సంగతి విడిచి మరి ముఖ్యముగా మన సంగతులను గూర్చి సంభాషింతుము. నీవు వచ్చుచుండగా మార్గములో నీవు ఏ ఏ వింతలు చూచితివో, నీకు ఏమి సంభవించెనో వాటిని గూర్చి చెప్పుమని క్రైస్తవుడు అడిగాను. విశ్వాసి, నీవు బురదగుంటలో పడితివని అనుకొనుచున్నాను. నేను దాన్ని తప్పించుకొని ఏ అపాయము లేకుండా గవిని యొద్దకు చేరితిని. కానీ కాముకురాలను పేరుగల ఒకతి నాకు ఎదురుపడెను. అది నన్ను శోధించున్నట్లు ఉండెను. క్రైస్తవుడు, నీవు దాని వలన తప్పించుకొని ఉండుట మంచిది. యోసేపు కూడా దాని వలన కఠినముగా శోధించబడి నీ వలె దాన్ని తప్పించుకొనెను. కానీ దాని వలన అతనికి ప్రాణఘాతము వచ్చునట్టు ఉండెను. ఆమె నిన్నేమి చేసినది? విశ్వాసి, అది సకల విధముల తృప్తి నాకు కలుగునని వాగ్దానము చేసి నన్ను తన వైపుకు త్రిప్పుకొనున్నట్లు సకల ప్రయత్నములు చేసెను. నీవు ఊహించలేనంతటి వశపరుచుకుని తీయటి కంఠస్వరము ఆమె కలిగి ఉన్నది. క్రైస్తవుడు, సకల తృప్తియ నిరపరాధ మనస్సాక్షి వలన వచ్చు తృప్తి వాగ్దానము చేయలేదే? విశ్వాసి, లేదు, నీవు నా భావము ఎరుగుదువు, అది అంతయు శారీరక భోగమే. క్రైస్తవుడు, నీవు దాన్ని తప్పించుకొనినందున దేవుని స్తుతించెదము. ప్రభువుకు అసహ్యమైన వారు దాని అగాధములో పడుదురు. విశ్వాసి, అవును, కానీ నేను పూర్తిగా దాన్ని తప్పించుకుంటేనో లేదో నాకు తెలియదు. క్రైస్తవుడు, ఏమి, నీవు ఆమె కోరిన దానికి సమ్మతించలేదని నేను అనుకొనుచున్నానే. విశ్వాసి, నేను అపవిత్రత పొందనొప్పలేదు. దాని అడుగులు అధోలోక సమీపమైనవి. నేను చూచిన పాత పుస్తకంలో వ్రాయబడిన మాట జ్ఞాపకము చేసుకొని దాని చూపుల వలన భ్రమపడకుండుటకు నా కన్నులు మూసుకొంటిని. అప్పుడు అది నన్ను దూషించెను. నేను నా త్రోవను వచ్చి తిని. క్రైస్తవుడు, నీవు వచ్చుచుండగా ఎవరైనాను నీ మీదికి రాలేదా? విశ్వాసి, నేను ఇబ్బంది కొండ దిగువకు చేరినప్పుడు బహువృద్ధుడైన మనుష్యుని కలుసుకొంటిని. అతడు నన్ను చూచి, నీవు ఎవడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగాను. అందుకు నేను యాత్రికుడను, పరమరాజ్యమునకు వెళ్ళుచున్నానని చెప్పినప్పుడు ఆ వృద్ధుడు, నీవు మంచివాడవై ఉన్నట్టు కనబడుచున్నావని, నేను ఇచ్చు జీతమునకు నాతో నివసించదవా అని అడిగాను. అప్పుడు నేను, నీ పేరేమి, నీవు ఎక్కడ నివసించుచున్నావు అని అడిగితిని. అందుకు అతడు, నా పేరు మొదటి ఆదాము, నేను కపటపురిలో నివసించుచున్నానెనను. అప్పుడు నేను, నీవు ఏ పని చెప్పుదువు, నీవు ఇచ్చు జీతమేమిటి అని అడిగినందుకు అతడు, నా పని అనేక విధములు, నేను ఇచ్చు జీతము నా తరువాత నా ఆస్తి స్వాధీనము చేసుకొనుట అని పలికెను. మరియు నేను అతని సంసారము గూర్చియు అతని యొద్ద మరి ఏ ఏ పనివారు ఉండిరో వారి గూర్చి అడిగినప్పుడు అతడు సర్వలోకములోనున్న రుచిగల భోజన పదార్థములన్నీ తన ఇంటివారికి దొరుకుననియు తన సేవకులందరూ తానే కనిన పిల్లలనియు చెప్పెను. నేను అతని సంతానమును గూర్చి అడిగినప్పుడు అతడు, నాకు 3 కుమార్తెలు ఉన్నారు. వారి పేరులు ఏవనగా శరీరేచ్ఛ, నేత్రేచ్ఛ, జీవపుడంబము. నీకిష్టమైతే వారిని పెండ్లాడవచ్చునని పలికెను. అప్పుడు నేను, నీ యొద్ద ఎంతకాలము నేను ఉండవలనని కోరుచున్నావు అని అడిగినందుకు అతడు, నేను బ్రతుకున్నంత కాలమే అని చెప్పాను. క్రైస్తవుడు, చివరికి ఆ వృద్ధుడు నీకు జరిగిన సంభాషణ ఎట్లు ముగిసెను? విశ్వాసి, మొదట ఆ మనుష్యుడు చెప్పినది న్యాయం అనుకుని వానితో వెళ్ళవచ్చునని కొంత మట్టుకు మనస్సు పుట్టెను. కాను వాడు సంభాషించుచుండగా నేను వాని ముఖము చూచి పురాతన మనుష్యుని వాని క్రియలతో కూడా వదులుకొనమని వాని నొసట వ్రాయబడిన వాక్యము చూచి తిని. క్రైస్తవుడు, అప్పుడు ఏమాయెను? విశ్వాస, అప్పుడు వీడు ఏమనినను, ఎట్టి ఇచ్చకపు మాటలు పలికినను తన ఇంటికి నన్ను చేర్చుకొనగానే నన్ను దాసుని వలె అమ్మివేయునని నా మనస్సులో మండు నిప్పు వలె ఊహ పుట్టెను. కాబట్టి నేను వాని చూచి, నీవు నాతో మాటలాడుట మానివేయము, నీ ఇంటి వాకిలి నేను సమీపింపనని చెప్పి తిని. గనుక వాడు నన్ను దూషించి, నీ మార్గమున నీ ఆత్మకు చేదుగా నుండా చేయునొకని నీ వెంట పంపుదునని పలికెను. అప్పుడు నేను వాని విడిచి తిరిగి తిని. కానీ అంతలోనే వాడు నా శరీరమును పట్టుకొని నన్ను వడిగా వెనుకకు లాగినందున నాలోని ఒక భాగము తన వెనుక తట్టు గుంజుకొనిననుకొంటిని.
అందువలన నేను ఆహా, నేను దౌర్భాగ్యుడనని మొరపెట్టి తిని. తరువాత నేను నా త్రోవను వెళ్ళి కొండ ఎక్కి తిని. నేను కొండ శిఖరపు నడిదారిలో చేరిన తరువాత నేను వెనుక తిరిగి చూచినప్పుడు ఒకడు వాయువేగముగా నన్ను వెంబడించుట చూచి తిని. వాడు పర్ణశాల పీఠమునున్న చోటున నన్ను కలుసుకొనెను. క్రైస్తవుడు: అదిగో అక్కడనే నేను విశ్రమించు కూర్చుండి పీడితుడనై నా రొమ్ముననున్న ఈ పుస్తకపు చుట్టను పోగొట్టుకొంటినెను. విశ్వాసి: ఆ మనుష్యుడు నన్ను కలిసికొనిన వేగమే అతని మాటతోటి దెబ్బ నాకు తగిలెను. అతడు నన్ను పడగొట్టి చచ్చిన వాని వలె నన్ను నేల మీద పడవేసెను. నాకు కొంతవరకు స్మారకము వచ్చినప్పుడు నేను, నీవేళ నన్ను అట్లి చేసితివని అడిగి తిని. అందుకు అతడు, మొదటి ఆదాముకు లోబడుటకు రహస్యముగా నీకు మనసు పుట్టినందుకే అని చెప్పి వెంటనే నా రొమ్ము మీద మరణకరమైన మరి ఒక దెబ్బ కొట్టి నన్ను వెనుకకు పడద్రోసెను. అందుచేత నేను మునిపటి వలె అతని పాదముల యొద్ద చచ్చిన వాని వలె పడియుంటిని. కొంతసేపటికి తెలివి వచ్చి కరుణించుమని వేడుకొంటిని. అందుకు అతడు, కరుణామార్గము నాకు తెలియదని చెప్పి మళ్ళీ నన్ను పడగొట్టెను. అప్పుడు ఒకడు అట్టు వచ్చి మానుమని ఆజ్ఞాపించెను. లేకుంటే అతడు నిస్సందేహముగా నన్ను చంపి ఉండేవాడు. క్రైస్తవుడు: మానుమని అతనికి ఆజ్ఞాపించినవాడు ఎవడు? విశ్వాసి: మొదట నేను ఆయనను పోల్చలేదు, కానీ ఆయన దాటి వెళ్ళుచుండగా ఆయన చేతులలోను ఆయన ప్రక్కలోనున్న గాయములను చూచి ఆయన మన ప్రభువని భావించుకొంటిని. అప్పుడు నేను ఆ కొండ ఎక్కి తినెను. క్రైస్తవుడు: నిన్ను కలుసుకొనినవాడు మోషే. అతడెవనిని కరుణించడు. తన బోధన ప్రమాణమును అతిక్రమించు వారికి కనికరము చూపుట ఎరుగడు. విశ్వాసి: అది నాకు బాగుగా తెలియను. అతడు నన్ను కలుసుకొనిన తొలిసారి అది కాదు. నేను నా ఇంట నిర్భయముగా నివసించుచున్నప్పుడు అతడే నా యొద్దకు వచ్చి, నేను అక్కడ ఉండిన ఎడల నేను నా ఇంటనున్నప్పుడు తాను దాన్ని కాల్చివేసెదనని నాతో చెప్పెను. క్రైస్తవుడు: అయితే ఏ కొండ పక్క మోషే నీకు ఎదురుపడెనో ఆ కొండ శిఖరముననున్న ఇల్లు నీకు కనబడలేదా? విశ్వాసి: కనబడెను. నేను అక్కడికి చేరకముందు సింహములను చూచితిని. అయినను అప్పటికి మధ్యాహ్నమైనది గనుక ఆ సింహములు నిద్రపోయినవనుకొంటిని. మరియు ఇంకా చాలా ప్రొద్దు ఉన్నందున నేను ద్వారపాలకుని ఇల్లు దాటి కొండ దిగి వచ్చితిని. క్రైస్తవుడు: నీవు దాటి వెళ్ళిపోవుట తాను చూచినని ద్వారపాలకుడు నాతో చెప్పెను. అయితే నీవు ఆ ఇంటికి వెళ్ళిన ఎడల నీకు మేలని నాకు తోచినది. ఏలననగా నీ మరణదినం వరకు నీకు మరువనట్టి చాలా వింతలను అక్కడ నీకు చూపియుందురు. అయితే కొందను లోయలో ఎవడునూ నీకు ఎదురుపడలేదా? విశ్వాసి: అసంతుష్టి అనునొకడు నాకు ఎదురుపడెను. నేను అతనితో కూడా తిరిగి వెళ్ళునట్లు నన్ను ప్రేరేపించకోరెను. ఆ లోయలో ఘనత లేశమాత్రమైనను దొరకదని అన్నాడు. అంతేకాదు, నేను అక్కడికి వెళ్ళుట అహంకార, గర్వ, మద, లోకకీర్తి మొదలైన నా సర్వ స్నేహితులకు అసహ్యములనియు, నేను వెర్రివాని వలె కష్టపడి ఆ లోయలోబడి నడిచితే వారందరూ మిక్కిలి విచారపడుదురనియు నాతో చెప్పెను. క్రైస్తవుడు: అందుకు నీవు ఏమని ఉత్తరమిచ్చితివి? విశ్వాసి: వాడు చెప్పిన వారందరూ శరీరరీతిగా నాకు సంబంధులై ఉన్నారన్న మాట నిజమే గనుక న్యాయము చూచినా నేను వారికి బంధువుడినై ఉన్నానని అనుకొనవచ్చును. అయితేనేమి, నేను యాత్రికుడనైన తరువాత వారు నన్ను తృణీకరించి విడనాడిరి. నేనును వారిని తృణీకరించి ఉన్నాను. కాబట్టి వారు ఎన్నడూనూ నా జాతివారు కారని వారిని ఎంచుకొనుచున్నానంటిని. అంతేకాదు, నేను ఘనతకు ముందు వినయము, నాశనమునకు ముందు గర్వము కలుగును గనుక ఆ లోయ సంగతి నీకు తెలియక తప్పుగా దాని గూర్చి చెప్పి తిని. కాబట్టి మనము ప్రేమించతగినదని నీవు ఎంచిన ఘనత ఇచ్చయించుకొనుట కంటే ఏది ఘనత అని మంచి బుద్ధి గలవారు అనుకొందురో ఆ ఘనతనే పొందుటకు ఈ లోయలోబడి నడుచుట నాకు మిక్కిలి ఇష్టమని అంటిని. క్రైస్తవుడు: ఆ లోయలో నీకు మరేమీయూ ఎదురుపడలేదా? విశ్వాసి: ఎదురుపడెను. సిగ్గనునొకని అక్కడ కలుసుకొంటిని. అయితే నా యాత్రలో నాకు కనబడిన మనుష్యులందరిలో వీడే తన పేరుకు తగినవాడు కాడు. ఒప్పుకొననంటే ఇతరులు కొంత వాదమైనను మరి ఏ సాధనమైనా ఉపయోగించిన తరువాత మానుదురు. కానీ సిగ్గుమాలిన ఈ సిగ్గు ఎక్కడికి వదిలిపోవాడు కాడు. క్రైస్తవుడు: వాడు నీతో ఏమన్నాడు? దైవభక్తి కూడదన్నాడు.
మత సంబంధమైన సంగతులను మనస్కరించుట నీచమైనది, క్షుద్రమైనది, కింకరులకే తగినది గనుక అది పురుషులకు అక్కరలేదనియు, పాపమునకు భయపడు మెత్తని మనస్సాక్షి పిరికితనమనియు, ఇప్పటి ధైర్యశాలులు భీమసేనులమని అనుకొని డంబముగా అలవాటు చేయి స్వాతంత్రము విడిచినట్లు ఒకడు తన మాటలను తన మార్గములను కాచుకొని ఉండుట ఇప్పటి వారందరూ అపహసించుట కారణమనియు, సామంతులేమి జ్ఞానులేమి వారిలో కొంతమంది మాత్రమే నా మతమును అవలంబించిరనియు, వారును మొదట దుర్బోధ చేత వెర్రివారి మరి ఎవనికిని తెలియబడిన ఏదో ఒక దాని నిమిత్తము తమకు కలిగినది యావత్తు పోగొట్టుకొనుటకు సిద్ధ మనస్సు తమకు తామే స్వేచ్ఛగా తెచ్చుకుంటేనే కానీ లేకుంటే దానికి ఒప్పరనియు ఆక్షేపించెను. అదీనుగాక ఎవరు తమ జీవితకాలమందు యాత్రికులై ఉండిరో వారిలో ఎక్కువ మంది యొక్క నీచమైన దీనస్థితిని, దారిద్ర్యము, శాస్త్రముల విషయమైన వారి అజ్ఞానమును, విద్యాహీనతను కారణము చేసుకొని నిందించెను. ఇప్పుడు నేను వివరముగా చెప్ప శక్యము కాని ఇంకా అనేకమైన సంగతులను గూర్చి మాట్లాడుచు బలవంతము చేసి వినిపించెను. ప్రసంగము వింటూ దానివలన విచారపడి ఏడ్చుచుండుట, ప్రసంగమైన తరువాత నిట్టూర్పులతో మూలుగుచు ఇంటికి వచ్చుట సిగ్గని, చిన్న చిన్న తప్పులను చేసిన తర్వాత వాటి విషయమై పొరుగువాని క్షమాపణ అడుగుట, నేను ఒకని ఆస్తికి చేసిన నష్టమునకు ప్రతిగా ఏదైనానో తెచ్చి ఇచ్చుట సిగ్గనియో చెప్పి, మరియు పాపకార్యములకు మృదువైన పేరులు పెట్టి, ఇవి సామంతుల నడువడిలో కనబడినందున మతము వారికిని భక్తునికిని దూరము కలుగుజేయును గనుక యూదులు భక్తునితో ఐకమత్యము గలవారైతే వాడు వారినే చేర్చుకొని లక్ష్యము చేయును గనుక అది సిగ్గనియు పలికెను. క్రైస్తవుడు: అందుకు నీవు ఏమని ఉత్తరం చెప్పితివి? విశ్వాసి: మొదట ఏమి చెప్పవలనో అది నాకు తోచలేదు. అందువలన నా రక్తమంతియు ముఖమునకు ఎక్కి నన్ను మిక్కిలి కలతపరిచెను. తుదకు నేను ఆలోచన చేసి మనుష్యులలో గొప్పగా ఎంచబడినది ఏదో అది దేవుని దృష్టికి అసహ్యమైనది అను మాట జ్ఞాపకము చేసుకొంటిని. మరియు సిగ్గను వీడు మనుష్యులు ఎట్టివారై ఉన్నారో, అంతేగాని దేవుని సంగతినైనను దేవుని వాక్యమునైనను ఈ మాత్రము నాతో చెప్పుట లేదనియు, న్యాయపు తీర్పునందు మనము లోకుల యొక్క డంబముల ప్రకారము కాకుండా సర్వోన్నతుని బోధ ప్రమాణము జ్ఞానముల ప్రకారముగానే విమర్శింపబడి మరణమునకైనను జీవమునకైనను విధించబడుదుమనియు తలంచుకొని లోకులందరూ దానికి విరోధముగా మాట్లాడినప్పటికీ దేవుని చెప్పినది ఏదో అది అన్నిటికంటే మంచిదని అనుకొంటిని. కాబట్టి దేవుడు నియమించిన మతము ఆయనకు ఇష్టము గనుకను, మెత్తని మనస్సాక్షి దేవునికి ఇష్టము గనుకను, దేవుని రాజ్యము కొరకు తమ్మును తాము వెర్రివానిగా చేసుకుని వారు ఇతరుల కంటే బుద్ధిమంతులు గనుక, క్రీస్తును ప్రేమించి బీదవాడు ఆయన యందు పగబట్టు లోకులలో అధిక ఘనత వహించిన సామంతుని కంటే అధిక భాగ్యము గలవాడు గనుక, ఓ ఈ సిగ్గు, నన్ను విడిచిపొమ్ము. నీవు నా రక్షణకు విరోధివి. మహోన్నతుడైన నా ప్రభునకు విరోధముగా నిన్ను చేర్చుకొని నీకు స్థలమీయ తగున. ఇచ్చిన ఎడల ఆయన వచ్చినప్పుడు నేను ఆయన ముఖమును ఎట్లు చూడగలను? ఇప్పుడు నేను ఆయన మార్గములకును సేవకులకును సిగ్గుపడిన ఎడల ఆయన దీవెన దొరుకునని ఎట్లు నిరీక్షించగలను? అయితే సిగ్గనువాడు లజ్జాహీనుడైన దుష్టుడు. నా సహవాసము నుండి వాని విదిలించుట బహు కష్టమాయను. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ వాడు పీడవలే నన్ను చుట్టుకొని తిరుగుచు భక్తిగల వారి నడవడిలో కనపడు తప్పిదమునైనను బలహీనతలనైనను గుసగుసా నా చెవిలో చెప్పుచూ ఉండువాడు. తుదకు నేను వానితో, నీవు తృణీకరించు వాటి యందు నాకు మరి ఎక్కువైన మహిమ కనబడుచున్నది గనుక నీవు ఈ విధముగా నన్ను ప్రేరేపించుట పనికిరాదని చెప్పి ఆ మూర్ఖుని తప్పించుకొని నా త్రోవను వెళ్ళి తిని. నేను వాని తప్పించుకున్న తర్వాత ఈ పాట పాడి తిని. ఓహో యాత్రికులారా, యొక్క మొగమై నడువుడి, అహవోన్ముఖులై చనుడు వీరాది వీరుల చందమున మీరు. ధైర్య సంపత్తి భూని దారిని దొలగను, కార్యసాధకుల లగుచు మెలకువ కలిగి శోధనలను జయించుచు దేహమున్నంతసేపు తీరవు శోధనలు ఊహలను వెంటాడుకొని ఎన్నెన్ని విధముల వచ్చుచుండును. దివి నుండి వచ్చునట్టి దేవుని వాక్యంబు నవీనంబుగా వినుడు వారికి సకల శోధన బాధలున్నవి మాటిమాటికి వచ్చు మరియు నవీనమై వాటి చేతను చిక్కు
వడి పరవశులమై దారి తొలగవచ్చును. ఇప్పుడైనను గాని ఇక మీదటగా తప్పకను శోధనలు వచ్చును. దారి విడువక నిలువ గెలుపగు. క్రైస్తవుడు: నా సహోదరుడా, నీవు ఆ ద్రోహికి లోబడక అంత ధైర్యముగా నిలిచినందున నేను సంతోషించుచున్నాను. నీవు చెప్పిన మాట నిజమే, వాని పేరు వానికి తగదు. ఏలననగా వాడు తెగించి వీధులలో మనలను వెంబడించుచు అందరి ఎదుట మనము మంచిదాని గూర్చి సిగ్గుపడినట్లు ప్రయత్నము చేయును. వాడు సిగ్గుమాలిన వాడైతేనే కానీ అట్లు ప్రయత్నము చేయడు. అయితేనేమి మనము ఇంకా వాని విరోధించవలెను. వాడు అలాగున డంబముగా మాట్లాడినప్పటికీ వాడు అవివేకియే గాని మరి ఎవరిని వశపరుచుకొనలేదు. సొలొమోను: బుద్ధిమంతులు ఘనతను స్వతంత్రించుకొందురు, మతిహీనులకు అవమానమే సిద్ధి అని సెలవిచ్చి ఉన్నాడు. విశ్వాసి: మనము భూమి మీద సత్యము కొరకు శూరులమై ఉండవలనని కోరు ఆయనను గూర్చి మనము సిగ్గుపడక ధైర్యముగా నిలుచుటకు మొరపెట్టవలనని నాకు తోచును. క్రైస్తవుడు: నీవు చెప్పినది నిజమే, అయితే ఆ లోయలో నీవు మరి ఎవరిని కలుసుకొనలేదా? విశ్వాసి: లేదు, మరి ఎవరినూ నాకు కనబడలేదు. ఆ మరణఛాయ లోయలోబడి నేను వచ్చినప్పుడు తక్కిన మార్గమంతటా సూర్యప్రకాశము కలిగెను. క్రైస్తవుడు: అది నీకు మేలు, నా ప్రయాణము అంత సుఖముగా జరగలేదు. నేను ఆ లోయలో ప్రవేశించి కొంతసేపైన తరువాత అపొల్యోనను ప్రచండ పిశాచముతో నాకు భయంకర యుద్ధము జరిగినది. అది నిశ్చయముగా నన్ను చంపునని అనుకొంటిని. ముఖ్యముగా అది నన్ను కింద పడదోసి నేను ముక్కలగునట్లు తన క్రింద అణిచివేసినప్పుడు నా వినాశన కాలం వచ్చెననుకొంటిని. ఏలననగా అది నన్ను పడద్రోసినప్పుడు నా కత్తి నా చేతిలో నుండి జారిపోయెను. అంతేకాదు ఆ దయ్యము, సరి, ఈ మారు నిన్ను లోపరుచుకొంటిని గదా అని నాతో పలికెను. అయితే నేను దేవునికి మొర్రపెట్టి తిని, ఆయన నా ప్రార్థన విని నా సమస్త శ్రమలలో నుండి నన్ను విడిపించెను. ఆ తరువాత నేను మరణఛాయ లోయలో ప్రవేశించి దానిలో ఇంచుమించు సగము త్రోవ వరకు వెలుగు లేకుండా ఉంటిని. అక్కడ నేను చంపబడదును గదా అని అనేకసార్లు అనుకొంటిని. తుదకు సూర్యుడు ఉదయించెను గనుక మునిపటి కంటే చాలా నెమ్మదిగాను నిమ్మళముగాను ప్రయాణము కొనసాగించి తిని.